దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి దేవుని యొక్క బిడ్డలైన మిమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మిమ్మల్ని కలుసుకుని ఈ వాక్యం ద్వారా ఈ సమయాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి యొక్క ఈ విలువైన సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. మీ అందరికీ కూడా నా యొక్క వందనములు, శుభాలు మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. గత కొన్ని వారాల క్రితం నుంచి మనము దేవుని వాక్యాన్ని వినడానికి, మీతో కొద్ది మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అయితే దైవ గ్రంథంలో నుండి గత 3 వారాల క్రితం నుండి మీకు కొన్ని వాక్యాలు మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కీడు లేక దేవుడు ఈ మనుష్య జాతిపైకి పంపించేటువంటి కీడు ఎందుకు వస్తుంది, ఏ రీతిగా అది వస్తుంది, అలాగ రావడానికి గల కారణాలు ఏంటో మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు కీడు పంపించినప్పుడు ఆ కీడు నుండి మనం విడిపించబడాలి అంటే దానికి ఒక మార్గం. మనము దేవునికి వ్యతిరేకంగా ఏదైతే జరిగించామో దాన్ని బట్టి ఆ ప్రభు పాదాల దగ్గర పడి పశ్చాత్తాపం చెందితే దేవుడు తప్పనిసరిగా ఆయన క్షమిస్తాడు, మనల్ని కరుణిస్తాడు. మన మీదకి పంపించాలన్నటువంటి యొక్క ఆ కీడేంటో అది అనేక రకాలుగా ఉండొచ్చు. అయితే వాటిని ఆయన మరి తప్పించడం జరుగుతూ ఉంటుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు చేయని ఉద్దేశించినటువంటి కీడు మన మీదకి రాకుండా ఉండాలంటే మనము ఏం చేయాలి? దీనికోసం ఇంతకుముందు భాగాల్లో మీకు నేను జ్ఞాపకం చేయడం జరిగిందండి. మనకున్న చెడు నడతలను మనం మానుకోవాలి. మన యొక్క హృదయాల్ని చింపుకొని ఆయన తట్టు తిరగాలి. అతిక్రమములను దాచిపెట్టక ఒప్పుకొని విడిచిపెట్టాలి. నాలుగవదిగా మనల్ని మనం ప్రభు పాదాల దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయనను మనం వెలిగితే దేవుని యొక్క దయ, దేవుని యొక్క అత్యంతమైనటువంటి కృప మన మీదకి దిగి వస్తుంది అనేది మీకు నేను ఇంతకుముందు పాఠాల్లో ఆ భాగాల్లో మీకు నేను జ్ఞాపకం చేయడం జరుగుతుంది. అయితే దేవుడు చేయని ఉద్దేశించినటువంటి కీడు మన మీదకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే దానికోసం రెండవ భాగాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటి భాగంలో ఈ 4 సంఘటనలు కూడా మనం జరిగించినట్లయితే దేవుడు తప్పనిసరిగా ఆయన తప్పిస్తాడు. ఆయన కీడు చేసే దేవుడు కాదు,
మనను శ్రమలకు పాలు చేసి బాధలకు గురి చేసేదేమో దేవుడు కాదు. ఆయన హృదయపూర్వకంగా నరులకు ఆ దేవాది దేవుడు విచారమునైనను బాధనైనను కలుగు చేసేవాడు కాదైన. అయితే ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ యొక్క తెగుళ్ళు అనేటువంటివి మనం ఎలాగంటే అవి మనమే ఒక్కొక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని ధిక్కరించి ఆ దేవాది దేవుని మనం తృణీకరించి మన మీదకి తెచ్చుకున్నటువంటి కష్టాలు ఇవన్నీ కూడా. కానీ వాటికి పరిష్కారం ఏంటంటే మనుషులు పశ్చాత్తాపం చెంది దేవుని పాదాల దగ్గర మోకరించి కన్నీళ్లు విడిచి ఒప్పుకుంటే, వారి హృదయాల్ని ఆయన వైపు త్రిప్పుకోగలిగితే, వారి మనసులను మార్చుకోగలిగితే, దేవునికి అంగీకార యోగ్యంగా మనం జీవించగలిగితే దేవుడు తప్పనిసరిగా మనలను క్షమించి మన దేశాన్ని స్వస్థపరిచే దేవుడే ఉన్నాడు ఆయన. మన జీవితాన్ని బాగు చేసే దేవుడే ఉన్నాడు ఆయన. అయితే ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మరికొన్ని మాటలు మీకు నేను తెలియచేస్తాను. మత్తయి సువార్త 23:37 యెరూషలేమా యెరూషలేమా, యేసు ప్రభువారు యెరూషలేమును చూచి ఆ యెరూషలేము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడంటే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో రువ్వుచును. ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రింది ఎలాగూ చేర్చుకును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు. చాలు. యెరూషలేమును చూసినప్పుడు దేవుడు చాలా ఆవేదన పడుతూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే యెరూషలేము అనేక మార్లు ప్రవక్తలను రాళ్లతో కొట్టి ఈ సువార్తను ప్రకటించడానికి, దేవుని మాట తెలియజేయడానికి వెళ్ళేటువంటి ఆ యెరూషలేమును ప్రవక్తలైనటువంటి వారిని ఎంతో మందిని చంపినట్లుగా మనం ఇక్కడ ప్రభు మాటల ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే కోడి ఎలాగోతే తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగోతే చేర్చుకోవాలని, ఎందుకంటే కోడి తన పిల్లలను ఆ రెక్కల కిందకి చేర్చుకుంటుందండి. ఎందుకంటే ఎవరి వల్ల ఎటువంటి ఆపద కలగకూడదని వాటిని కాపాడుకుంటుంది. అలాగే ఆ కోడి తన పిల్లలను ఎంతగానో ప్రేమతో చేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. దేవుడు కూడా, ప్రభువారు కూడా ఏదో అది చెప్తున్నారు. ఏంటంటే కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగైతే చేర్చుకునో అలాగే నేను కూడా ఎన్నో మార్లు నీ పిల్లలను లేకపోతే ఈ జనాంగాన్ని నేను చేర్చుకోవాలని అనుకున్నాను, కానీ మీరు ఇష్టపడలేదు, నా చెంతకు మీరు రాలేదు అని మాట్లాడుతున్నాడు. దేవుడు కూడా ఈనాడు కూడా మరి మనందరినీ, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని, క్రైస్తవులేమి అన్యులేమి ఎవరంటే గాని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆయన రెక్కలతో మనల్ని కప్పాలని, మన దాయాలని, మనల్ని రక్షించాలని, మనల్ని కాపాడాలని, మనకు ఆశ్రయం కల్పించాలని ఆయన ఇప్పుడు కూడా ఆయన నిలబడి మనందరి కొరకు కూడా ఆయన తన రెక్కలతో ఆయన మనలను
మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. తన చేతులు చాచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన రెక్కలతో మనల్ని కప్పాలనుకుంటున్నాడు. ఆయన 91వ కీర్తన 4వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం నీకు ఆశ్రయము కలుగును. ఎక్కడ కలుగుతుంది ఆశ్రయం? అంటే మనకి ఇలాంటి సమయాలలో, ఇలాంటి కష్టాలలో, ఇలాంటి శ్రమలు కలిగినప్పుడు, ఇటువంటి బాధలు మనల్ని వెంటాడినప్పుడు, ఇటువంటి తెగుళ్ళు మనల్ని వెంటాడుతున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఆయన రెక్కల కిందకు మనం రావాలి. ఆయన కూడా మనం రక్షించాలనుకుంటున్నాడు. ఆయన కూడా మనల్ని కాపాడాలనుకుంటున్నాడు. ఆయన కూడా మనల్ని ఎంతగానో ఆయన నడిపించాలనుకుంటున్నాడు. ఆయన ఇటువంటి కీడులో పడిపోకుండా. అయితే ఆయన ఆశ్రయం ఆయన రెక్కల కింద మనం దొరుకుతుంది కాబట్టి, ఆయన రెక్కల కింద మనం రాగలిగితే ఆయన మనల్ని చేర్చుకుని, మనల్ని ప్రేమించి, మనల్ని దాచి, మనల్ని క్షమించాలనుకునేటువంటి దేవుడు ఆయన. కానీ ఏం జరుగుతుందంటే, ఎంతగా ఆయనను మనం ప్రేమిస్తున్నాడు, ఎంతగా ఆయన మనను ఆయన చెంతకు రావాలని కోరుకుంటున్నాడు, కానీ మనం మాత్రం ఆయన దగ్గరికి మనం రాలేకపోతున్నాం. ఆయన పిలుస్తున్నాడు ఆయన, కానీ మనం వింటలేదు. ఆయన చేతులు చాపుతున్నాడు ఆయన, కానీ మనం ఆయన లక్ష్య పెట్టట్లేదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనంలో అదే కదా మాట్లాడుతున్నాడు. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయితిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి అని మాట్లాడుతున్నాడండి. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన మనలను మరి తన రెక్కల కింద చేర్చుకోవాలనుకుంటున్నాడు. మనం క్షమించాలనుకుంటున్నాడు. మన పాపాలని మరి తుడిపి పెట్టాలనుకుంటున్నాడు. ఆయన మన పవిత్రపరచాలనుకుంటున్నాడు. ఆయన చేతులు చాపుతున్నాడు, కానీ ఆయన మనం లక్ష్య పెట్టలేకపోతున్నాం. ఆయన మాటలు మనము వినలేకపోతున్నాం. చూడండి, ఒక సందర్భంలో పెండ్లు విందు కోసం పెండ్లు విందుకు రమ్మని ఆ యొక్క యజమానుడు చెప్పినప్పుడు అంట, తన దాసులను పంపించినప్పుడు, మత్తయి సువార్త 22:3 అంటాడు, ఆ దాసుల్ని పంపించి పెండ్లు విందుకు రండి అని చెప్పేసి ఆ రప్పించడానికి ఆయన తన దాసులను పంపితే వారు ఏం చేశారంట, ఆ పెండ్లు విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుల్లకపోయిరి. 22:3 చాలు, అంతే కదా. ఏమన్నది అక్కడ? ఆ పెండ్లి విందుకు పిలువబడే వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎంత చక్కటి మాట మనకి ఇక్కడ తెలియచేయబడుతుందంటే, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన విందుకు రమ్మని మనల్ని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన చెంతకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈ మనుషులు ఏమాత్రం కూడా దేవుని దగ్గరికి రావడానికి వారు ఇష్టపడలేని వారిగా ఉన్నారండి. ఎందుకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడంటే, మనకు జీవాన్ని ఇవ్వాలని. ఆ జీవాన్ని, ఆయన నిత్య జీవాన్ని మనకి కలుగు చేయాలనేటువంటి ఉద్దేశం చేత ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని చేర్చుకోవాలనుకుంటున్నాడు. మనల్ని ఎంతగానో ఆయన కోరుకుంటున్నాడు. కానీ మనం ఆయన దగ్గరికి రాలేని వారిగానే మనం మిగిలిపోతూ ఉన్నాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 40వ వచనంలో కూడా తెలియచేస్తూ ఉన్నటువంటి మాట మనం గమనిద్దాం. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు అని మాట్లాడుతున్నాడండి ఇక్కడ. మనకు జీవం కలిగినట్లుగా మనం దేవుని చెంతకు రాలేకపోతున్నాం. ఎంతగా చెప్పినా, ఎంతగా మాట్లాడినా, ఎంతగా రమ్మని ఆహ్వానించినా సరే కానీ ఈ ప్రజలు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. ఎందుకు? వారికి వస్తే గనక
జీవము ఉండదండి. పరలోక రాజ్యం వాళ్ళకి దొరుకుతుంది, నిత్య జీవం వారికి దొరుకుతుంది కనుక, కానీ వాళ్ళు రాలేకపోతున్నారని మాట్లాడుతున్నా. అయితే ఈరోజు నేను చెప్పాలనుకునేది ఏంటంటే, దేవుడు చెయ్యను ఉద్దేశించినటువంటి ఆ కీడు మన మీదకి రాకుండా ఉండాలంటే మనము దేవుని రెక్కల క్రిందకి మనం వస్తే గనక మనకు ఆశ్రయం కలుగుతుంది. అప్పుడు నీవు రక్షించబడగలుగుతావు. దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను కాపాడగలుగుతాడు ఆయన. ఎందుకంటే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ లోకంలో ఎవరిని నమ్మినా నీకు ఆశ్రయం లేదు. మనుషుల్ని నమ్మితే నీకు ఉపయోగం లేదు. రాజులు నమ్ముకుంటే నీకు ఏ మేలు కలగదు. కానీ యెహోవా అనగా దేవుణ్ణి మనం ఆశ్రయించగలిగితే నీకు మేలు కలుగుతుందండి. అందుకనే కీర్తన గ్రంథం 2:12 అంటాడు కదా, ఆయన ఆశ్రయించే వారందరూ కూడా ధన్యులు అని అంటాడండి. ఎవరు ధన్యులు అంటే ఈ లోకంలో ఎవరైతే జీవం గల దేవుణ్ణి ఆశ్రయించగలుగుతారో వారు మాత్రమే ధన్యులు కాగలుగుతారని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నానండి. ఇక ఆరోదిగా మరొక మాట మీకు నేను తెలియచేస్తూ ఉంటాను. ఏంటంటే అది 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయం 29వ వచనంలో మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ ఆహాబు అనేటువంటి ఒక రాజు దేవునికి వ్యతిరేకమైన విధానాన్ని అతడు కలిగి ఉన్నప్పుడు దేవుడు మరి ఆ ప్రాంతానికి లేకపోతే వారికి కీడు చెయ్యాలని దేవుడు ఉద్దేశించినప్పుడు 1 రాజుల గ్రంథం 21-29లో మనం వాక్యాన్ని మనం గమనించగలిగితే అక్కడ ఆహాబులో ఒక గొప్ప మార్పు కనబడింది. ఏంటి అంటే ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చేత నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా దేవుడు ఆపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆహాబు కాలములో, ఆహాబు యొక్క జీవితంలో అతడు కీడు అనుభవించకుండా, అపాయాన్ని ఎదుర్కోకుండా దేవుడు ఎందుకు ఆర్చేస్తానని మాట్లాడుతున్నాడంటే ఆహాబు జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగింది. అతడు దేవునికి మరి చాలా ఆయాసాన్ని పుట్టించే కొన్ని పనులు జరిగించాడు. ఏంటంటే విగ్రహారాధన కూడా ఎక్కువైంది, గర్వం కూడా ఎక్కువైంది. ఆ సమయంలో మరి దేవుడు వారి మీదకి కీడు రప్పించాలనుకున్నాడు, అపాయాన్ని కలుగు చేయాలనుకున్నాడు. అయితే వారిలో ఎప్పుడైతే ఈ మార్పు కనబడిందో దేవుడు మాట్లాడుతాడంటే ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించాడు కాబట్టి అతని కాలంలో ఈ అపాయాన్ని రాకుండా నేను ఆప్చేస్తున్నానని చెప్పేసి మాట్లాడుతున్నాడండి. చూడండి, అతనిలో అటువంటి మంచి లక్షణాలు ఏంటంటే భయపడుట, దేవునికి మంచి గుణం ఏంటంటే దేవునికి భయపడడం అనేది. దేవునికి ఎవరైతే భయపడతారో వారి జీవితాల్లో మంచి దీవెనలు, మంచి ఆశీర్వాదాలని, వారి మీదకి వచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను వారు తప్పించుకోగలుగుతారని మాట్లాడుతున్నాడండి. నిర్గమకాండంలో కూడా 1:17 మనం చూస్తే మంత్రస్వాములు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయకుండా మగ పిల్లలను బ్రతికినిచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ మంత్రస్వాములు 1:21లో చూస్తే ఆ మంత్రస్వాములు దేవునికి భయపడినందున ఐగుప్తు రాజు తమ ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా 21 వచనం కూడా చూడు. ఆ మంత్రస్వాములు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశారు. చూసారా, దేవునికి భయపడడం వలన ఈ మంత్రస్వాములు ఎప్పుడైతే మగపిల్లల్ని మరి బ్రతకనిచ్చారో, ఐగుప్తు రాజు ఆజ్ఞాపించినట్లు వారు చేయకుండా వారు
ఎప్పుడైతే ఈ యొక్క మగపిల్లలను వారు బ్రతికించడం జరిగిందో, మరి దేవుడు వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళలో ఉన్న భయాన్ని బట్టి, దేవుని పట్ల ఉన్న భయాన్ని బట్టి ఏంటి వంశాభివృద్ధి కలుగు చేశాడంటాడు వాళ్ళకి. ఎంత గొప్ప ఆశీర్వాదము చూడండి. ఆ దినాల్లో మగపిల్లని వారిని బతకడానికి లేదు, పుట్టిన బిడ్డను పుట్టినట్టుగా చంపేయడం కూడా జరుగుతుంది. అలాంటి సమయంలో ఈ మంత్రస్వాములంట ఎవరికి భయపడ్డారంటే దేవునికి భయపడ్డారు. నిజంగా మన జీవితాల్లో గొప్ప గొప్ప దేవుని ఆశీర్వాదాలు మేలు మనం పొందాలంటే దేవునికి భయపడాలి. ద్వితీయోపదేశకాండం 6:24 మనకు నిత్యము మేలు కలుగుటకై మన దేవుడని యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించాడు ఆయన. మన జీవితాల్లో నిత్యము కూడా మేలు అనేది కలుగుతూ ఉండాలి అంటే గనక మనము దేవునికి భయపడి ఆయన కట్టడలన్నింటినీ కూడా మనం గైకొనగలిగితే గనక ఆయన మేలేంటో మనం పొందగలుగుతాం. ద్వితీయోపదేశకాండం 13:4 మీరు మీ దేవుడని యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. చూసారండి, ఇక్కడ కూడా ఎంత చక్కగా దేవునికి భయపడడం కోసం మనకి ఎన్నో విషయాలు, ఎన్నో వాక్య భాగాలు మనకి ఇక్కడ తెలియచేయబడుతున్నాయన్నమాట అండి. కాబట్టి ఆ దేవునికి మనం లోబడాలి, ఆయనకి మనం భయపడాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాటను కూడా మనం వినాలి. తర్వాత ఆయనను మనం సేవించగై ఆయనను హత్తుకోగలగాలంట. దేవుడు కోరుకుండేది ఇదనమాట. ఎంతవరకు కూడా భయపడుట వలన పొందేటువంటి మేలులు, ఆశీర్వాదాలు ఏ రీతిగా ఉంటాయో మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. దేవునికి భయపడాలి, దేవునికి లోబడి ఉండాలి, దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. ఆ తర్వాత ఆహాబు రాజులో మరొక లక్షణం ఏంటంటే వినయముగా ప్రవర్తించాడంట. అతను వినయముగా ప్రవర్తించడం చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ వినయం అనేటువంటిది అందరికీ ఉండదు. వినయముగా ప్రవర్తించడం అంటే దేవునికి ఎంతో ఇష్టం. దేవునికి భయపడడం అంటే ఎంతో ఇష్టం ఆయనకి. మనం ఎవరికి భయపడినా, ఎవరు భయపడపోయినా దేవునికి మనం భయపడాలి. ఎవరి పట్ల వినయంగా ఉన్నా, ఎవరి పట్ల వినయం విధేయత చూపించకపోయినా దేవుడి విషయంలో మాత్రం మనం వినయము కలిగిన వారుగా మనం ఉండాలి. ఎందుకంటే వినయము కలిగిన వారిని చూస్తే దేవుడు ఎంతో మరి ఆనందిస్తాడండి ఆయన. అందుకనే వాక్యంలో మనం చూస్తామండి, యోబు గ్రంథం 22:29 మనం చూస్తే దేవుని వాక్యంలో ఏమనుందంటే వినయము గలవారిని ఆయన రక్షించును అని అక్కడ రాశాడు. ఎవరు రక్షిస్తాడు? దేవుడు వినయము కలిగిన వారిని ఆయన రక్షిస్తాడు. అందరిని రక్షించడు కదా. ఎవరైతే ఆ దేవుని పట్ల వినయాన్ని కనపరుస్తారో, వినయం అనగా తను తాను తగ్గించుకొనుట, ఆయన పట్ల చూపవలసినటువంటి భయభక్తులు కలిగి ఉండుట, మర్యాద మంచి ఆ వినయం అనేటువంటి దాన్ని కలిగి ఉండాలంటండి. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు కదా, 142 కీర్తన 2 అంటాడండి, ఏమనంటాడంటే బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను అంటాడు. ఎలా మొర్రపెడుతున్నాడు అక్కడ ఆయన? బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. ఎలా మొర్రపెట్టాలంటే మనం బహు వినయముగా దేవుని దగ్గర మనం మొర్రపెట్టుకోగలగాలండి. ఈ వినయము గల వారి దగ్గర ఏముంటదంటే జ్ఞానం ఉంటదంట. సామెతల గ్రంథం 11:2 చెప్తున్నాడు, ఎవరి దగ్గర ఈ జ్ఞానం ఉంటదంటే మరి వినయము కలిగిన వారి యొద్ద జ్ఞానం ఉన్నది. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వినయము ఎవరితో ఉంటుందో వారి దగ్గర జ్ఞానం ఉంటది. ఆ జ్ఞానం కలిగిన వారే వినయముగా ఉండగలుగుతారు. అందుకనే ఆహాబులో ఏముందంటే జ్ఞానం ఉన్నది కాబట్టి అతడు వినయముగా దేవుని దగ్గర ప్రవర్తించడం ప్రారంభించాడండి.
తర్వాత నీ బ్రతుకులో, నీ జీవితంలో నీవు ఒక మంచి పేరును, ఒక ప్రఖ్యాతను, ఒక ఘనతను నువ్వు పొందాలంటే దానికి కూడా ముందే ఉండాలంటే వినయం ఉండాలంట. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 33వ వచనాన్ని చూస్తే చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఉమ్, ఘనతకు ముందు ఘనతకు ముందు వినయముండును. వినయముండును. అది ఘనతకు ముందు ఏముంటదంటే వినయం. నీవు కనపరచబడ్డానికి నీకు వినయం అనేది చాలా అవసరంగా ఉన్నదని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. అయితే దేవుడు కూడా ఎలాంటి వారిని ప్రేమిస్తాడు, ఎటువంటి వారి దగ్గర నివాసం చేస్తాడు, ఎటువంటి వారిని ఆయన ఎక్కువగా ఇష్టపడతాడు అని అంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడుతుంటాడు. వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను అంటాడు. దేవుడు ఎవరి దగ్గర నివసిస్తున్నాడంటే వినయం కలిగిన వారి దగ్గర, దీన మనస్సు కలిగిన వారి దగ్గర, తగ్గింపు హృదయం కలిగిన వారి దగ్గర ఆయన నివసిస్తూ ఉంటాడని మాట్లాడుతున్నాడు. అందరి దగ్గర ఆయన నివసించడు. వినయం కలిగిన మనసు కలిగిన వారుగా, విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఆయన ఉంటాడు. ఆయన ఇంకొక మాట చూస్తా, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి, మీరు వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. చూడండి, ఆ యొక్క దేవుని ఉగ్రత ఆ ఆహాబు కాలమునందు వచ్చినప్పుడు ఆ ఆహాబు యొక్క జీవితంలో ఒక భయము దేవుడి పట్ల చూపించాడు. ఒక భక్తి కలిగి వినయం కలిగిన వాడిగా ప్రవర్తించాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీరు వినయము గలవారై నీతిని అనుసరించిన వారైన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని సంఘముగా, దేవుని విశ్వాసులుగా దేవుడు మనతో కూడా ఏం మాట్లాడుతున్నాడంటే సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికంతో మీరు నడుచుకోండి. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారులరా వినయాన్ని ధరించుకోండి అని అపోస్తులైనటువంటి పౌలు ద్వారా ఎఫెసీ పత్రికలోను కొలస్సీ పత్రికల్లో కూడా ఈ మాటలు మనకి పౌలు భక్తులు తెలియజేస్తున్నాడు. కనుక మనము ఆహాబు రాజు వలె దేవుని యందు భయభక్తులు కలిగి వినయమైనగా మనం ప్రవర్తించినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబాన్ని ఆయన రక్షిస్తాడు. ఆయన ఉగ్రత సమయంలో దేవుడు నిన్ను కాపాడగలుగుతాడని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నానండి. అయితే ఇంకొక మాట మీకు నేను వాక్యాన్ని నేను తెలియచేస్తాను. ఏడవదిగా ఇంకొక మాట మీకు నేను తెలియచేసి వాక్యాన్ని నేను ముగించాలనుకుంటున్నానండి. ఈరోజు మనం వింటున్నటువంటి వాక్యం, దేవుడు చెయ్యలు ఉద్దేశించినటువంటి కీడు మన మీదకి రాకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి అనే దానికోసం మీకు కొన్ని సంఘటనలు మీకు నేను తెలియచేస్తూ వస్తాను. కనుక ఏడవదిగా ఒక్క మాట మీకు చెప్పేసి నేను వాక్యాన్ని నేను ముగిస్తానండి. చూడండి, దీనికి మూల వాక్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మీయా గ్రంథం 36వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. నేను యూదా వారికి చేయనుద్దేశించిన కీడంతని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదురేమో. చాలు, అంతవరకు కూడా దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ ఇర్మీయా గ్రంథంలో దేవుడు చూడండి యోధా వారికి చేయను ఉద్దేశించేటువంటి కీడుని గూర్చి, నేను ఏదైతే కీడు చేయాలనుకుంటున్నానో వారు విని
నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు మన దోషాన్ని, మన పాపాన్ని క్షమించాలి అంటే ఏం చేయాలండి? ఇక్కడ మనకున్నటువంటి దుర్మార్గతను మనము విడిచిపెట్టి పశ్చాత్తాపడాలి. అది మనకున్న దుర్మార్గతను మనం విడిచిపెట్టి పశ్చాత్తాపం దేవుడి దగ్గర చెందగలిగితే గనక అప్పుడు దేవుడు చేయను ఉద్దేశించి ఆ కీడంతటి నుంచి కూడా మన ఆయన విడిపిస్తాడు. ఆయన ఆ కీడు రాకుండా దేవుడు తప్పిస్తాడు. ఆయన అందుకే దేవుడు వాక్యంలో మనకి చాలా తేటతెల్లంగా మనకు బయలుపరుస్తున్నటువంటి మాట, మనలో ఉన్నటువంటి దుర్మార్గత, ఈ దుర్మార్గం, ఈ దుష్టత్వం ఏదైతే ఉన్నదో దాన్ని మనం విడిచిపెట్టాలి, దాన్ని మనం ఒప్పుకోవాలి. ఆ దుష్టత్వం కోసం, ఆ దుర్మార్గం కోసం ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లతో మనం పశ్చాత్తాపం చెందగలిగితే దేవుడు ఆ కీడులో నుంచి మనల్ని ఆయన తప్పిస్తాడండి. ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చూడండి. యెహోవా ఆజ్ఞ ఇచ్చుదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటించుము. వాటిలో ఒక మాట అయినను చెప్పగా విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి, జాగ్రత్తగా ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, వారి దుర్మార్గమును బట్టి వారు చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గతను విడుచుదిరేమో. చూడండి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నిజంగా నేను కీడు చెయ్యకుండా ఉండాలనుకుంటున్నాను వారి మీదకి, కానీ ఒకటి చేయాలి. వాళ్ళు ఏంటో తెలుసా? వారికి ఉన్న దుర్మార్గం నుంచి వారు మరి విడిచిపెడితే అప్పుడు నేను సంతాపడతాను వారి కోసం. నా మాట వారు ఆలకించగలిగితే, వారికి ఉన్నటువంటి ఈ దుష్ట కార్యముల నుంచి వాళ్ళు విడుదల పొందగలిగితే గనక నేను వాళ్ళ కోసం నేను పశ్చాత్తాపడతాను, నేను సంతాపపడతానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 11 నుండి 12 వచనాల వరకు చూద్దాం. కాబట్టి నువ్వు వెళ్ళి యోధా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదకి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను. జాగ్రత్తగా మాట విందాం. మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను. మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. ఒక యోచన నేను చేస్తూ ఉన్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకోండి. అందుకు వారు మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గాల్ని, మీ క్రియలను చక్కపరుచుకుంటే నేను మీ మీదకి తేవాలనుకున్నటువంటి కీడుని మీ మీద రాకుండా నేను తప్పిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఎంత తేటతెల్లంగా దేవునికి వాక్యాలు ఇక్కడ చెప్పబడుతున్నాయో ఒక్కసారి మీరు ఆలోచించవలసిందిగా నేను కోరుతూ ఉన్నానండి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 15వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మరియు ప్రవక్తలైన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకున్న ఎడల అన్య దేవతలను అనుసరింపక వాటిని పూజింపక ఉన్న ఎడల నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించుటని నేను ప్రకటించుతుని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. దేవుడు ఆ కాలంలో అయితేనేమి, ఈ కాలంలో అయితేనేమి, ఏ కాలంలోనైనా సరే దేవుడు మన అందరినీ కోరేది ఒకటే, మనకున్నటువంటి దుర్మార్గంలో నుంచి, దుష్టత్వంలో నుంచి మనము విడిపింపబడిన వారమై పశ్చాత్తాపం చెందగలిగితే గనక, ఆయన మాటను మనం వినగలిగితే దేవుడు
ఆయన మన మీదకి చేయను ఉద్దేశించిన కీడును ఆయన రాకుండా తప్పించే దేవుడిని మనం మాట్లాడుతూ ఉన్నామండి. చివరిగా ఒక్క మాట నేను చెప్పి వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ భక్తిహీనులు తమ మార్గములను విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడతాడు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆహాబు రాజు జీవితంలో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అతడు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుడి చేత, చూసారండి. అంతేకాదు ఇక్కడ కూడా మాట చెప్తున్నాడు, భక్తిహీనులు తమ మార్గములను విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన వారి యందు జాలిపడును. ఆయన వారి యందు జాలిపడతాడు. మరియు దేవుడు వారిని బహుగా క్షమించగలుగుతాడని మాట్లాడుతున్నాడు కనుక మన దేవుడు క్షమించే దేవుడు, మన దేవుడు జాలిపడే దేవుడు కనుక ఇకనైనా ఈ దేశాల మీద వస్తున్నటువంటి కీడు ఏదైతే ఉన్నదో, ఈ ప్రపంచాల్లో ఏదైతే భయంకరమైనటువంటి విపత్తులు వెంటాడుతున్నాయో, తరుముకొస్తున్నాయో, అవి ఏవంటే కానీ ప్రభు రాకడకు ముందు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. గనుక ఈరోజు మనము నేర్చుకునేటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి, ఆయన రెక్కలను మనము ఆశ్రయించాలని, అప్పుడే నీకు ఒక రక్షణ అనేది దొరుకుతుందని మనం చూస్తున్నాం. తర్వాత ఆయనకు మనం భయపడి వినయముగా మనం ప్రవర్తించాలని, అప్పుడే నీ కాలమందు నీ మీదకి వచ్చేటువంటి అది ఏదైనా సరే ఆ అపాయాన్ని దేవుడు తప్పిస్తాడంట. తర్వాత మనలో ఏదైతే ఉన్నదో ఈ దుర్మార్గము, ఈ దుష్టత్వం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం విడిచిపెట్టి పశ్చాత్తాపం చెందగలిగితే మన మీదకి ఏదైతే దేవుడు పంపించాలనుకున్నాడు ఆ కీడు రాకుండా దేవుడు ఆయన తప్పించి మన జీవితాల్లో ఆయన కార్యాలు జరిగిస్తాడైనా. ఆయన జాలిపడే దేవుడు, బహుగా క్షమించే దేవుడు. మరి నిన్ను, నన్ను, మన కుటుంబాలను, మన యొక్క సమస్తాన్ని దేవుడు కాపాడుతారని ప్రభు మాట్లాడుతున్నాడు కనుక ఈ దినాలలో ఎలాంటి మాటలు మనం వినటం, ఇటువంటి మాటలు గూర్చి దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకోవటం, తెలుసుకోవటం అనేది చాలా అవసరత కనుక నేను మరి ఈ మాటలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ప్రభు చిత్తమైతే దేవుడు చేయను ఉద్దేశించినటువంటి ఆయన పంపించాలనుకున్న ఆ కీడులో నుంచి మనం విడిపించబడాలంటే ఏం చేయాలని దానికోసం ఇంకా మరికొన్ని మాటలు మీకు నేను ఇంకొక భాగంలో మీకు చెప్తాను. అంతవరకు దేవుడు మరి మన కుటుంబాలను ప్రభు కాపాడి మరి దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ఈ సమయాన్న ఎంతవరకు ఈ మాటలు మీరు శ్రద్ధతో, ఓపికతో మీరు విని ఈ వాక్యాలన్నీ కూడా మీరు ఆలకించి ఈ వాక్యాలన్నీ కూడా మీ యొక్క గ్రంథాలని పరిశీలించి చూసినందుకు మరి మీ అందరికీ పేరు పేరున నా వందనాలు మీకు నేను తెలియజేస్తూ ఇంతటితో ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.